विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజమాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 6:14 సూర్యాస్తమయం 5:47. తిథి అష్టమి, మధ్యాహ్నం 1:24 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ, మధ్యాహ్నం 2:14 వరకు. వర్జం రాత్రి 6:05 నుంచి 7:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:37 నుంచి 12:24 వరకు. అమృతకాలం ఉదయం 7:54 నుంచి 9:29 వరకు. మరల రాత్రి 3:21 నుంచి 4:54 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషాలలో దుర్గాష్టమి అలాగే మహర్నవమి కూడా రెండు ఒకే రోజు మనకు సిద్ధించాయి. ఈరోజు అవతార విశేషాలలో మహిషాసురమర్దినీదేవిని మనం పూజించుకుంటూ ఉంటాం. దుర్గాష్టమి ప్రయుక్తంగా దుర్గా స్తోత్రాలు చదువుకుంటుండడం, దుర్గాదేవిని పూజించుకోవడం చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. ఇక మహర్నవమి సందర్భంగా మనం ఆయుధ పూజాధికాన్ని చేసుకుంటూ ఉంటాం. ఆ ఆయుధాలను మనం ఉపయోగించుకునేటువంటి వాటిని దైవాత్మకాలుగా భావించి వినియోగించుకోవడం ద్వారా వాటి నుంచి మనకు శుభప్రదమైన ఫలితాలే అన్నీ సిద్ధిస్తుంటాయి. దాని అందరి గౌరవం చేత మనము కూడా అభివృద్ధిని సాధిస్తాం అన్నమాట. మహిషాసురమర్దిని సామాన్యంగా అమ్మవారు దుష్టులైనటువంటి వారిని సంహరించడం ద్వారా ఉద్ధరిస్తోంది. వారిని సంహరించడం ద్వారా సజ్జనులను కాపాడుతోంది. ఇక్కడ సజ్జనులు తమ మార్గంలో తాము ముందుకు పయనిస్తుంటే దుష్టులు ఆటంకాలను కలిగజేస్తున్నారు కాబట్టి వారిని సంహరించడం ద్వారా మరణ సమయంలో తాను దర్శనమిస్తూ తనలో లీనం చేసుకుంటాడు. ఆ దృష్టికోణంలో తల్లి ఎలాగైతే అందరి బిడ్డల్ని కాపాడుతుందో అలా ఏ మార్గంలో ఉన్న వారినైనా సరే దానికి తగిన చర్య ద్వారా అందరినీ కాపాడేదే అమ్మవారు తల్లి. మహిషాసుర మర్దనికి ఉత్తమ పక్షంగా 9 రకాల పిండి వంటలతో నివేదన చేయడం మంచిది. నేటి ఆణిముత్యాలు. భవిష్యత్తు గురించి ఆలోచించకు, విలువైన వర్తమానాన్ని కోల్పోతావు. సమాజాన్ని గౌరవించడం అంటే 10 మందిలో ఒకడిగా ఒదిగిపోవడం కాదు, ఒక్కడిగా 10 మందికి దారి చూపడం. శ్రీమాత్రే నమః. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో ఈరోజు జగన్మాత మహిషాసురమర్దిని అలంకార స్వరూపంగా విరాజిల్లుతుంది. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దుర్గముడు అనేటువంటి రాక్షసుణ్ణి అష్టమి నాడు సంహరించింది.
మహిషాసురమర్దినిగా లోకాలన్నిటికీ కూడాను సుఖశాంతుల్ని ప్రసాదింపచేసింది. ఈ దుర్గాదేవి 18 చేతుల్లో అక్షమాల, గండ్రగొడ్డలి, గద, బాణం, వజ్రాయుధం, కమలం, ధనస్సు, కలశం, దండం, శక్తి, ఖడ్గం, డాలు, శంఖం, ఘంట, మధ్యపాత్ర, శూలం, పాశం, చక్రం ఇవన్నీ కూడా ధరించి మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించింది. ఆ తల్లి సింహవాహనం మీద ఒక చేతిలో త్రిశూలాన్ని ధరించి ఆ రాక్షసుని సంహరించింది. ఆమెను ధ్యానిస్తే సమస్త భయాలు తొలగిపోయి ధైర్యం కలిగి తీరుతుంది. ముందుగా అపర్ణ, చండిక, చండముండాసుర నిషూదిని అని చెప్పేసి అనుకోవాలి, ధ్యానం చేయాలి. తరువాత అయగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింజ శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే అని చెప్పేసి జపించాలి. తర్వాత ఓం మహిషాసురమర్ధిని దేవతాయి నమః అని చెప్పేసి ధ్యానం చేసి తరిద్దాం. ఆ తల్లికి 9 రకాలైన పిండి వంటలు చక్కగా నైవేద్యంగా సమర్పించాలి. శరణు శరణోయమ్మ అంటూ సాష్టాంగ నమస్కారం చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ రోజు నుండి విద్వత్ కవులు శ్రీ నంబి శ్రీధర్రావు గారు రచించిన లొంక రామేశ్వర శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం. శ్రీ నంబి శ్రీధర్రావు గారు నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరుకు దగ్గరగా ఉండే సిరిగొండ మండలంలోని రామేశ్వర స్వామి పైన ఈ శతకాన్ని రచించారు. శ్రీ సీతాచల కన్యకాతనులతన్ సీతాంశు ధృష్ణి ప్రభూతాశేషామృతధారతో విమల గంగాంభస్తరంగాళితో ప్రాశస్తంబగు భస్మధారణముతో వర్ధిల్లగాజేయు త్వచ్ఛ్రీశక్తిన్ భజయింతు మోక్షముదవన్ శ్రీలొంక రామేశ్వర. ఓ రామేశ్వర స్వామి, నువ్వు ఎంత చమత్కారంగా నీ లీలలు నిర్వహిస్తూ ఉంటావో ఒక్కసారి ఆ పార్వతీదేవిని నీ దేహంలో సగభాగంగా ఉండమని నువ్వు ఏర్పాటు చేసినప్పుడు దాని గురించి ఆలోచిస్తే మాకు అర్థమవుతుందయ్యా. ఆవిడ్ని అర్ధాంగిగా నీ శరీరంలో ఎందుకు చేసుకున్నావో మాకు ఇప్పుడు అర్థమవుతున్నది. ఎందుకనంటే ఆవిడ పర్వతరాజపుత్రి. ఆవిడ ఛాయ కాస్త తక్కువగా ఉంటుంది, సామన ఛాయలో ఉంటుంది ఆవిడ. నువ్వు తెల్లని వాడవు. సగభాగం ఆవిడ నీ శరీరాన్ని ఆక్రమించి ఉన్నప్పుడు నీవు సగభాగం తెలుపుగా సగభాగం నలుపుగా కనిపించే అవకాశం ఉంది నీ భక్తులకు. అలా కాకుండా ఆవిడ నీ అర్ధభాగంగా ఉండకుండా పక్కన గనక ఉన్నట్లయితే సంపూర్ణ స్వరూపంతో ఆవిడ సామన ఛాయగా నువ్వేమో తెల్లని రూపంతోనూ కనిపించేటువంటి అవకాశం ఉన్నది. అప్పుడు భక్తులు మీ ఇరువురిని కూడా చూసి తప్పకుండా మీ రంగు గురించి మాట్లాడుకునే అవకాశం ఉంది. అలా కాకుండా పార్వతీదేవి నీకంటే ఛాయ తక్కువ అని ఎవరూ అనుకోకుండా ఉండేందుకు గాను ఆవిడను నువ్వు నీలో సగభాగంగా చేసుకున్నావు. చేసుకుని ఏం చేశావు? ఆ సగభాగంగా ఉండే ఆవిడ నల్లగా కనిపిస్తుంది కనుక అలా కనిపించకుండా ఉండేందుకు గాను శ్రీ సీతాచల కన్యకా తనులతన్ ఆవిడ యొక్క శరీరాన్ని సీతాంశు ధృష్ణి ప్రభూతాశేషామృతధారతో ఈ
నీ తలపైన ఉన్నటువంటి చంద్రుని యొక్క కళలన్నీ కూడా ఆవిడ పైన వెన్నెల రూపంలో ప్రసారమవుతుంటే అక్కడ ఆవిడ యొక్క ఆ చామన ఛాయ తొలగి ఆవిడికి మరింత ప్రకాశం తెల్లగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అలా ఆ చంద్రుని వెన్నెలలతోనూ విమల గంగాంబస్తరంగాళితో స్వచ్ఛమైనటువంటి తెల్లని ఛాయ కలిగిన ఆ గంగ యొక్క తరంగముల ఛాయ కూడా ఆవిడ మీద పడేటట్టుగా చేస్తున్నావు నువ్వు. ప్రాశస్తంబగు భస్మధారణముతో ఇవి మాత్రమే కాకుండా నువ్వు విభూది పూసుకుంటావు కదయ్యా, అలా ఆ భస్మధారణంతో కూడా ఈవిడ తెల్లగా ఉండేలా చేస్తున్నావు. వర్ధిల్లగా జేయు త్వచ్ఛ్రీశక్తిన్ భజయింతు మోక్షమొదవన్ శ్రీలంకరామేశ్వర. ఓం నమ శివాయ. करोति या विभक्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया. अखिल जगन्मातो मा तमसा तापेन चाकुलानस्मान् अनुगृह्णात्वनुकम्पा सुधार्द्रया हसितचन्द्रिकया. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. జగన్మాతను ఆరాధించే పవిత్రమైన శరన్నవరాత్రుల్లో ముఖ్యమైన త్రిరాత్ర వ్రతాల్లో ఒకటైనటువంటి అష్టమి నవమి పుణ్యఘడియల్లో ఆ ఉమాదేవి యొక్క వైభవాన్ని చెప్పుకుంటున్నాం. ఆ తల్లి యొక్క చిరునవ్వు అఖండ ఐశ్వర్యముల్ని ప్రసాదిస్తూ పాపముల్ని తొలగిస్తున్నది అనే భావాన్ని ఈ రెండవ స్తబకంలోని మొదటి శ్లోకంలో చెప్తూ తర్వాతి శ్లోకంలో కూడా ఆ జగన్మాత శివ యొక్క రూపము మనల్ని అనుగ్రహించుగా కాని భావాన్ని చూపిస్తున్నారు. ఇలాంటి పవిత్రమైన పర్వకాలంలో ఇలాంటి శ్లోకాల్ని భావించడం ఒక పెద్ద అనుష్ఠానం, అమ్మవారి అనుగ్రహానికి మంచి అవకాశం. నిరంతర శ్రితే సదా కృపారస ప్రవాహిని విలాసిని తనుర్విభో పుమాకృతిర్విమోహిని సుధాతరంగ కల్పహాస భాసురాననా శివ పదాబ్జలంబినో ధునోతు పాప్మన ఫలం మమ. అసలు సంస్కృత భాష అంటేనే మంత్ర భాష. అది అర్థమైనా అర్థం కాకున్నా చెవిలో పడితేనే చాలు ఆ మంత్రశక్తితో మనం పవిత్రమవుతాం. దానికి తోడు సంస్కృత భాషలో ఉండే ఛందస్సులు, ఇన్ని ఛందస్సులు ఇంకా ఏ భాషలో కూడా కనబడవు. సంస్కృత భాష తర్వాత మళ్ళీ ఛందో విజ్ఞానం కలిగిన ఒకే ఒక్క భాష తెలుగు. అందుకు మనం గర్వించవలసిందే. అందుకు సంస్కృతము ఇది తెలుగు, ఈ రెండు భాషలు తెలిసి ఉండడం ఒక భాగ్యం. ఇందులో పంచచావనం అనే ఛందస్సులో అమ్మవారి యొక్క ఆ దివ్యస్వరూప భావన ఎలాంటి ఫలాన్ని ఇస్తున్నదో చెప్తున్నారు ఇక్కడ. నిరంతర శ్రితే సదా కృపారస ప్రవాహిని. నిరంతర శ్రితే అంటే ఎల్లవేళలా ఆశ్రయించే వారి పట్ల ఎప్పుడూ కూడా కృపారస ప్రవాహముగా ఉన్న తల్లి. ఇందులో చక్కని విషయాన్ని చూపిస్తున్నారు. వినడానికి మామూలు మాటలా కనబడ్డా ఇందులో సాధకుడికి కావలసిన లక్షణం చెప్పారు. సాధకుడు ఎప్పుడు ఎలాంటి లక్షణంతో ఉండాలంటే నిరంతర శ్రితే, నిరంతరం ఆశ్రయించి ఉండాలి. అందుకని ఎప్పుడో ఒకప్పుడు అమ్మవారిని గుర్తు తెచ్చుకుని అమ్మా నువ్వే దిక్కు అనడం కాదు, ఎల్లవేళలా అమ్మవారిని ఆశ్రయించుకుని ఉండాలి. ఆశ్రయించుకోవడం అంటేనే అహంకారాన్ని అర్పించడం. అలాంటి నిరంతరమైన ఆశ్రయ లక్షణం కలవారి పట్ల అమ్మవారు కృపారస ప్రవాహిని. వారి పట్ల ఆవిడ కృపారసాన్ని ప్రవహింపజేస్తోంది. ప్రవాహం అంటేనే తెలుస్తున్నది, అది నిరంతరం కొనసాగుతూ ఉన్నదాన్ని ప్రవాహము అని అంటారు. ఇక్కడ ప్రవాహం ఒకసారి వచ్చి వెళ్ళిపోతే ప్రవాహం అనరు, నిరంతరంగా వస్తున్నదాన్ని ప్రవాహం అంటారు. ఆ ప్రవాహం కూడా సదా ఎల్లవేళలా అనే మాట ఉన్నది ఇక్కడ. సదా కృపారస ప్రవాహి, ఎప్పుడూ ఆశ్రయించే వారి పట్ల ఎల్లవేళలా కృపారస ప్రవాహముగా ఉన్నదే అమ్మ అని. కనుక అమ్మవారు ఎవరు? ఒక ప్రవాహం. ఏమిటా ప్రవాహం? కృపారస ప్రవాహం. అది ఎప్పుడు ప్రవహిస్తుంది? ఎప్పుడూ ప్రవహిస్తుంది. ఎవరి పట్ల ప్రవహిస్తుంది? ఆశ్రయించిన భక్తుల పట్ల. అందుకు అమ్మ ఆశ్రయించిన వారి పట్ల దయామయి అని చెప్పడం దీనిలో భావం. రెండవ వాక్యంలో విలాసిని తనుర్విభో పుమాకృతేర్ విమోహిని. విభోహో, విభు అంటే ఈశ్వరుడు అని అర్థం. ఆ పరమేశ్వరుడు పురుషాకృతి ధరించినప్పుడు, ఈ మాట చెప్పడంలో విశేషం ఏంటంటే పరమేశ్వరుడు అంటేనే పుంలింగం కనబడుతోంది కదా, మళ్ళీ ఆయన యొక్క పురుషాకృతి అని చెప్పడం ఏమిటి అనే భావం కలగవచ్చు. ఈశ్వరుడు నిజానికి పురుషుడు కాదు, స్త్రీ కాదు. అందుకు ఈశ్వరుడు అనేది ఒక శక్తి,
సర్వవ్యాపకుడైన పరమాత్మని ఈశ్వరుడు అంటారు. ఆ ఈశ్వర చైతన్యము ఒక పురుష రూపం ధరించి శివుడు అయినప్పుడు ఆయన్ని ఆనందింపజేసే విలాసిని తనువు ఈవిడవుతున్నది అన్నారు ఇక్కడ. అందుకే విలాసిని తను, విలాసిని అంటే ఆనందింపజేసేటటువంటి సౌందర్యమయమైన స్వరూపము. పరమేశ్వరుని ఆనందింపజేస్తూ మోహింపజేసేటువంటి స్వరూపముగా ఉన్న తల్లి భక్తుల పాలిటి దయాస్వరూపిణి. సాధారణంగా ఒక స్త్రీ ఒక భర్తకి భార్యగా విలాసినిగా ఉంటుంది, పిల్లల పట్ల తల్లిగా వాత్సల్య రూపంతో ఉంటుంది. అదేవిధంగా పరమేశ్వరునికి విలాసిని అయిన జగజ్జనని భక్తుల పట్ల ఒక కన్న తల్లిగా కరుణారస ప్రవాహముగా ఉన్నది అనే భావాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. పరమేశ్వరునికి విమోహిని, భక్తులకి కృపారస ప్రవాహిని అమ్మవారు. అటువంటి అమ్మవారి యొక్క వదనం ఎలా ఉన్నదో చెప్తున్నారు ఇక్కడ. మొదటి శ్లోకంలో నవ్వు చెప్పారు. ఆ నవ్వు ఉన్న ముఖం ఎలా ఉన్నది అంటే సుధాతరంగ కల్పహాస భాసురానన శివ. సుధాతరంగ కల్పహాస, అమృతపు తరంగమా అన్నట్లున్నటువంటి చిరునవ్వుతో ఉన్న ముఖము అన్నారు. అమ్మ నవ్వు ఎలా ఉన్నదంటే అమృతము యొక్క తరంగంలా ఉందిట. అమృతము తెల్లని కాంతులతో ఉంటుందని శాస్త్రం వర్ణిస్తోంది. అలాంటి అమృతము వంటి తరంగంలా, అమృతము యొక్క తరంగంలా ఉంది అమ్మవారి యొక్క చిరునవ్వు. అలాంటి చిరునవ్వుతో ఉన్న వదనము మా యొక్క పాపములను పోగొట్టుగాక. మా యొక్క అంటే ఆ మా యొక్క అన్నవారు ఎవరు? భక్తులు. భక్తులకున్న లక్షణం ఏమిటి? పదాబ్జలంబినో ధునోతు పాప్మన ఫలం మమ. పాదాల పట్టుకు వేలాడే. అసలు ఆ పదం అంత చక్కగా వచ్చింది. పదాబ్జలంబిన, ఆలంబనం అంటే ఆసరా. అమ్మవారి పాదములే మనకు ఆసరా, ఒక భరోసా. అది ఆ పాదములు పట్టుకు వేలాడే అనే మాటలోనే ఎప్పుడు అదే పట్టుకు వేలాడుతున్నాడరా అంటే అర్థం ఏంటి? అది తప్ప మరొక గతి లేదు అని అనన్య భక్తితో ఆ పాదములు పట్టుకున్న భక్తుణ్ణి నేను. అలాంటి నా యొక్క పాప ఫలమును అమ్మవారి యొక్క దివ్య స్వరూపము తొలగించుగాక అన్నారు ఇక్కడ. పాప ఫలాన్ని తొలగించాలి అమ్మవారి ఇక్కడ. పాపన ఫలం, పాప ఫలం ఏమిటి? దుఃఖం. అమ్మవారు మా దుఃఖాన్ని తొలగించుగాక అనే భావం ఈ శ్లోకంలో కనబడుతుంది. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని మనం గ్రహిస్తే మన దుఃఖాలు పోతాయి. అది ఈ శ్లోకానికి ఉన్న శక్తి. అందుకే ఇంత వ్యాఖ్యానించుకున్నామంటే ఎంతసేపు ఆ ఫలాన్ని మనం పొందుతున్నాం. పాప ఫలమైన దుఃఖాన్ని పోగొట్టుగాక. పదాబ్జలంబినో అంటే పిల్లాడు అలాగే తల్లిని పట్టుకుంటూ ఉంటే ఆ తల్లి ఎలా దయ చూపిస్తుందో అమ్మ పాదాలని భక్తుడు అలా పట్టుకుని ఆశ్రయిస్తే అమ్మవారు అలా కృప చూపిస్తున్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో విశేషాన్ని మునుపు శ్లోకంలో చెప్పిన దాన్ని మనం గమనించినట్లయితే కల్పవృక్ష కుసుమాల మాల వేసుకుంది అమ్మ కంఠంలో అన్నారు మొదటి శ్లోకంలో. తర్వాత శ్లోకంలో అమృతపు తరంగం లాంటి చిరునవ్వు అన్నారు. మొదటి చెప్పింది కల్పవృక్షము, రెండవది అమృతపు. ఈ అమృతము కల్పవృక్షము రెండు భావన చేసినట్లయితే కల్పవృక్షం అంటే ఏది కోరితే అది ఇస్తుంది. అలాంటి కల్పవృక్ష కుసుమము అని చెప్పడంలో అమ్మవారి యొక్క చిరునవ్వు ఏది కోరినా ఇస్తుందని చెప్పడం అక్కడ కల్పవృక్ష స్మరణకి హేతువు. ఇక్కడ అమృతంతో పోల్చడం ఏంటంటే అమృతము అఖండమైన ఆనందము, శాశ్వతము అనే తత్వాన్ని ఇస్తుంది ఇక్కడ. అలాంటి శాశ్వతమైన ఆనంద లక్షణము అమ్మవారి చిరునవ్వులో ఉందని చెప్పడానికే సుధాతరంగ కల్పహాస భాసురాననా శివ అన్నారు. రెండు శ్లోకములు కూడా ఒక మహామంత్రమహితమైనటువంటి శ్లోకములు ద్వితీయ స్తవకం ప్రారంభంలోనే ఇచ్చారు. తర్వాత నుంచి అమ్మవారి యొక్క శక్తితత్వ వ్యాఖ్యానం చేస్తున్నారు. కరోతి యా బిభర్తి యా నిఘంతి యా జగత్రయం సమంతతో విభాతి యా నదృశ్యతే క్వచిచ్చయా అతీవ గుప్త రూపిణి గురూపదేశమంతరా నశక్యతే బుధైశ్చ బుద్ధుమంధకారి సుందరి. అమ్మవారు ఆవిడ చేస్తున్న పని ఏమిటంటే కరోతియా బిభర్తియా నిఘంతియా జగత్రయం. ఇది ఒక అత్యద్భుతమైన శ్లోకాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అమ్మవారంటే ఏమిటి, ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి మనకు ఉండవలసిన లక్షణములు ఏమిటో చెప్తున్నారు ఇక్కడ. అటువంటి ఆ జగజ్జననికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు గుజరాత్ పావ్గఢ్లో కొలువైన శ్రీ కాళికామాతను మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. దేశంలోని ప్రముఖ శక్తి క్షేత్రాలలో ఒకటిగా గుజరాత్లోని శక్తిపీఠాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు కాళికామాత అమ్మవారు కొలువై
భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. సుందర ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయ దృశ్యాల నడుమ అలరారుతోన్న ఈ దివ్యక్షేత్రం బరోడా పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో, గుజరాత్ ఒకప్పటి రాజధాని అయిన చంపానర్ నగరానికి సమీపంలో ఉంది. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు తపస్సు చేసిన స్థలంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యధామంలోనే విశ్వామిత్రి అనే నది ప్రవహిస్తుందని చెప్తారు. పావుగఢ్లో ఉన్న కాళికామాత ఆలయం భూమికి సుమారు 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అమ్మవారి పట్ల అపార శ్రద్ధాశక్తులున్నవారు మొక్కుబడులు తీర్చుకునేందుకు నేరుగా మెట్ల మార్గం గుండా అమ్మవారి ఆలయానికి బయలుదేరుతారు. మెట్ల మార్గం గుండా వెళ్లలేని వారు రోప్ వేను ఆశ్రయిస్తారు. రోప్వేలో పావుగఢ్ కాళికామాత ఆలయానికి ప్రయాణం ఓ మధుర అనుభూతి. కొండలు, లోయలు, దట్టమైన అటవీ ప్రాంతం గుండా సాగే ఈ పయనం భక్తులకు ఓ దివ్యమైన స్మృతిగా మిగిలిపోతుంది. మూడు 3000 అడుగుల ఎత్తు వరకు ఉన్న రోప్వే మార్గంలో భక్తులు కనీసం 15 నుంచి 20 నిమిషాలు ప్రయాణించాల్సి ఉంటుంది. అమ్మవారి ఆలయం చుట్టూ వివిధ దేవీ దేవతల మూర్తులు దర్శనమిచ్చి భక్తులలో భక్తిభావాన్ని పెంచుతాయి. గర్భాలయమంతా శక్తిమాత నామస్మరణంతో మారుమ్రోగుతూ శక్తిలోకాన్ని తలపిస్తుంది. జగదంబ నీవే కరుణించి మమ్ము కాపాడు తల్లి. శ్రీలలిత ధీనిహిత దీప్తి శోభిత విశ్వరూప విలసిత పాతు భావిత. 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 వేద దృష్టి వారణైక దక్ష సుమతిదా సా విశాల నయనిక కాశికాగత. వేద దృష్టి వారణైక దక్ష సుమతిదా సా విశాల నయనిక కాశికాగత. వేద దృష్టి వారణైక దక్ష సుమతిదా సా విశాల నయనిక కాశికాగత. కామకోటి భూత మోక్ష దాన సునిపుణ కామనయనిక కాంచికా స్థిత. కామకోటి భూత మోక్ష దాన సునిపుణ సాహి కామనయనిక కాంచికా స్థిత. శ్రీలలిత ధీనిహిత దీప్తి శోభిత విశ్వరూప విలసిత పాతు భావిత. శ్రీలలిత ధీనిహిత దీప్తి శోభిత విశ్వరూప విలసిత పాతు భావిత.
యాచపున్నాగవరాడి పరివృతిగా గజలక్ష్మి కమలగా శైవ భాసురా యాచపున్నాగవరాడి పరివృతిగా గజలక్ష్మి కమలగా శైవ భాసురా యాచపున్నాగవరాడి పరివృతిగా గజలక్ష్మి కమలగా శైవ భాసురా దత్తపీఠ మందిర సౌఖ్య వితరణ శ్రీ గురుర్వి సచ్చిదానందరూపిణి దత్తపీఠ మందిర సౌఖ్య వితరణ శ్రీ గురుర్వి సచ్చిదానందరూపిణి శ్రీలలిత దీనిహిత దీప్తి శోభిత విశ్వరూప విలసిత పాతు భావిత శ్రీలలిత దీనిహిత దీప్తి శోభిత విశ్వరూప విలసిత పాతు భావిత శ్రీ మహాగణపతి నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నవరాత్రి 9వ రోజు పూర్ణకళా రాజేశ్వరి. ఈ పూర్ణకళా రాజేశ్వరిని ఎంతగా మనం కొలుచుకున్నా చాలదు. దత్తపీఠంలో పూర్ణకళా రాజేశ్వరి మాతను అర్చిస్తాం. జయాపజయాలు ఇహలోకానికి సంబంధించినవి, విజయం పరలోకానికి సంబంధించినది. వి అంటే విష్ణులోకాన్ని పొందించే జయం, గెలుపు, సాధన అని కూడా అర్థం. నవ అంటే నవద్వారాలు. ప్రాణ ప్రయాణ సమయంలో, ప్రాణాయామం సమయంలో అంటే ప్రాణం ప్రయాణం అవుతుంది అని అర్థం. ఈ నవద్వారాలలో ఏదో ఒక ద్వారా బయటకు వెళతాడు. ఎక్కడో ఒక్క నుంచి బయట నుంచి వెళ్ళక తప్పదు కదా, ఏదో ఒకటి ద్వారంలో. ఇది సాధారణ జీవుల స్థితి. యోగి అయినటువంటి వాడు తన యోగంతో నవద్వారాలను బంధించి బ్రహ్మరంధ్రం అనేటువంటి ఒక కొత్త ద్వారాన్ని నిర్మించుకొని సహస్రారం గుండా శరీరం నుండి బయటపడతాడు. అలా జరగాలంటే ఎంతో సాధన చేసి ఉండాలి. పూజ అనే సాధన ద్వారా పరిపూర్ణత్వాన్ని పొందటాన్నే విజయమని అర్థం చేసుకోవాలి. అటువంటి అలౌకిక విజయాన్ని పొందినటువంటి సాధకుడు 84 లక్షల జీవరాశులలో చివరిదైనటువంటి మనుష్య దశను దాటి పరమాత్మతత్వాన్ని చేరుతాడు అని అర్థం ఇక్కడ. అందుకే ఎవరు ఏ పండుగ చేసినా చేయకపోయినా విజయదశమిని మాత్రం ఆధ్యాత్మిక పరంగా ఆచరించి తీరాలని చెప్పేసి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని ఆ శ్రీమాతను ప్రార్థన చేసి అందరూ మంచి ఫలాలను పొంది సుఖంగా ఉందురుగాక. జై గురుదత్త, శ్రీ గురుదత్త.